రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఒకటే చర్చ. కల్వకుంట్ల కవిత గారు రాసినటువంటి లెటర్ ఎవరు లీక్ చేశారు, కుటుంబ సభ్యులు లీక్ చేశారా, తనే స్వయంగా లీక్ చేశారా అనేటువంటి చర్చ ఒకవైపు జరుగుతూ ఉంటే, రెండో వైపు జరుగుతున్న చర్చ ఏంటంటే దీని వెనకాల కర్త కర్మ క్రియ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేటువంటి చర్చ కూడా మనం చూస్తున్నాం. నిన్నటికి నిన్న కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్లో కాంగ్రెస్ కోవట్లు ఉన్నారు అని చెప్పి తను చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి గారు కానీ టీపీసీసీ కానీ ఎవరు కూడా దానిపై స్పందించలేదు. ఇది ఇలానే స్పందించకుండా ఉంటే ప్రజల్లో ఇది నిజమని చెప్పి భావించేటువంటి అవకాశం ఉంది. రియల్గా రేవంత్ రెడ్డి గారు దీని వెనకాల లేనట్లయితే తను ప్రూవ్ చేసుకోవాలనుకుంటే హార్డ్లీ 1 minute, అంటే మీరు అడగవచ్చు ఎలా 1 minuteలో ప్రూవ్ చేసుకుంటాడు అని. తను ఒకవేళ అనుకుంటే దీని వెనకాల ఉన్నదంతా సైబర్ క్రైమ్ని కనుక ఇన్వాల్వ్ చేసినట్లయితే సైబర్ క్రైమ్ వాళ్ళు అసలు ఈ లెటరు, ఎందుకంటే కవిత గారు దీన్ని ఏం డోర్ టు డోర్ కొరియర్ చేసి ఉండకపోయి ఉండొచ్చు, వాట్సాప్ ద్వారానే వెళ్ళి ఉండొచ్చు. కాబట్టి అసలు ఏ ఫోన్లో నుంచి అది స్టార్ట్ అయింది, ఏ ఫోన్ నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడి నుంచి ఒక టీవీ ఛానల్కి వచ్చింది, ఆ టీవీ ఛానల్ వాళ్ళు దాన్ని ఎలా లైవ్ చేశారనేటువంటి విషయాన్ని సైబర్ క్రైమ్ వాళ్ళు ట్రేస్ చేయాలనుకుంటే హార్డ్లీ 1 minute. ఒకవేళ రియల్గా రేవంత్ రెడ్డి గారు దీని వెనకాల లేరు అనేది ప్రజలకు చెప్పాలనుకుంటే ఇదంతా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అనేటువంటి విషయాన్ని ఒక సైబర్ క్రైమ్ ద్వారా ప్రజల ముందు కనుక పెట్టినట్లయితే డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు తన ఫేస్ని సేవ్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే ప్రభుత్వం అనుకున్న స్థాయిలో పర్ఫామ్ చేయట్లేదు అనేటువంటి ఒక చర్చ జరుగుతున్న సందర్భంలో ఇంకా దీని వెనకాల కూడా రేవంత్ రెడ్డి ఉన్నాడు అన్నట్లు కనుక పోర్ట్రేట్ అయినట్లయితే ప్రభుత్వంపై ఇంకా యాంటీ ఇన్కంబెన్సీ పెరిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి కాంగ్రెస్ పెద్దలు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఏం చేస్తారో మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు మౌనం వెనకాల గల కారణం ఇంకేదైనా ఉన్నట్లయితే మీరు కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాను. జై హింద్.